హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ అన్నిటినీ క్వశ్చన్స్ వైజ్గా నేర్చుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 26 దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలా ఇస్తారనమాట. ఇది మోడల్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్, గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన మోడల్ పేపర్లో ఉన్న ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇది. గివ్ సూటబుల్ అడ్వైస్ ఫర్ ద సిచ్యువేషన్ గివెన్ బిలో అని ఇస్తారు. వాళ్ళు ఒక సిచ్యువేషన్ ఇస్తారు, ఇచ్చి అడ్వైజ్ ఇమ్మంటారు అనమాట. మనల్ని సూటబుల్ అడ్వైస్, మనం సలహా ఇవ్వాలి వాళ్ళకు, ఎవరికైతే చెప్పింటారో వాళ్ళు. సో ఇట్లుంటుంది. ద టీవీ అట్ హోమ్ ఈజ్ నాట్ వర్కింగ్. ఇంట్లో ఉన్నటువంటి టీవీ పని చేయట్లేదు సరిగా, ఏదో ప్రాబ్లం వచ్చింది. అడ్వైజ్ యువర్ బ్రదర్ టు కాల్ ఎ టెక్నీషియన్ ఇమీడియట్లీ. మీరు ఏం చేయాలంటే మీ బ్రదర్కు అడ్వైజ్ ఇవ్వాలా. ఏం చెప్పాలా? టెక్నీషియన్కి వెంటనే ఫోన్ చేయి ఇమీడియట్గా అని చెప్పి మీ బ్రదర్కి చెప్పాలా. సో ఇట్లా రాస్తాం. యూ షుడ్ కాల్ ద టెక్నీషియన్ ఇమీడియట్లీ. మనమే చెప్పినట్టు రాయాలన్నమాట. మనం ఎలా చెప్తాం మన బ్రదర్కి అంటే మనమే చెప్పినట్లు. యూ షుడ్ కాల్ ద టెక్నీషియన్ ఇమీడియట్లీ. నువ్వు వెంటనే ఒక టెక్నీషియన్కి కాల్ చేయి అని చెప్పి ఒక అడ్వైజ్ ఇస్తున్నట్లు. సో ఈ అడ్వైజ్ అంటే యూ షుడ్తో పాటుగా ఇంకా డిఫరెంట్ టైప్స్లో మనం అడ్వైజెస్ ఇవ్వచ్చు అనమాట. కాకపోతే ఇది బేసిక్ ఫామ్ అడ్వైజ్లో. సో మనకి ఈజీగా 2 మార్క్స్ వచ్చేస్తాయి. సో డిఫరెంట్వి ట్రై చేయకుండా అంటే నేర్చుకోవాలి, బట్ మిస్టేక్స్ చేస్తే ఎగ్జామ్లో మార్క్స్ పోగొట్టుకోకుండా మనం యూ షుడ్ చాలా సింపుల్ అనమాట. జస్ట్ యూ షుడ్ రాసి ఇంక వర్బ్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఎక్కడుందో అడ్వైజ్ యువర్ బ్రదర్ టు కాల్ ఎ టెక్నీషియన్ ఇమీడియట్లీ అని ఉంటుంది కదా, దాంట్లో 2 తర్వాత ఏముంటే దాన్ని పెట్టేస్తాం. అంటే ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు 2 తర్వాత ఏముంది, కాల్ ఎ టెక్నీషియన్ ఇమీడియట్లీ. సో యూ షుడ్ రాసి దాన్ని రాస్తాం, యూ షుడ్ కాల్ ద టెక్నీషియన్ ఇమీడియట్లీ అని. సో కాకపోతే మిగిలిన టైప్స్ అన్నీ కూడా నేర్చుకుందాం సమ్ మోర్ ఎగ్జాంపుల్స్తో పాటుగా. ఫస్ట్ అడ్వైజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఒక డెఫినేషన్: రికమెండేషన్స్ గివెన్ టు సమ్వన్ అబౌట్ వాట్ దే షుడ్ డూ ఇన్ స్పెసిఫిక్ సిచ్యువేషన్. యాక్చువల్లీ అడ్వైజ్ సజెషన్స్ ఆల్మోస్ట్ సేమ్, బట్ కాకపోతే స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఆల్మోస్ట్ సేమ్, రెండు అంతా సేమ్ థింగ్స్. మన ఒకరికి ఒక పని చేయమని రికమెండ్ చేసినాం అనుకో, దాన్ని అడ్వైస్ అంటాం. అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో, స్పెసిఫిక్ సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేయాలో అని మనము రికమెండ్ చేస్తే, మనం చెప్తే దాన్ని అడ్వైస్ అంటాం. ఎగ్జాంపుల్ ఇట్లుంటాయి: యూ షుడ్ సీ ఎ డాక్టర్ ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ అన్వెల్. నీకు ఆరోగ్యం బాగలేకపోతే నువ్వు ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వు అని చెప్తాను. యూ షుడ్ సీ ఎ డాక్టర్ అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి. సజెషన్స్ ఇట్లుంటాయి: ఐడియాస్ ఆర్ ఆప్షన్స్ ఆఫర్డ్ ఫర్ కన్సిడరేషన్. ఈ సజెషన్స్ ఎట్లా అంటే మనం ఐడియా ఇస్తాం, అవతల వాళ్ళకి ఒక ఆప్షన్ ఇస్తాం, వాళ్ళు కన్సిడర్ అంటే వాళ్ళకి నచ్చితే చేయమన్నట్లు చాలా పొలైట్గా అడుగుతాం అనమాట. ఈ అడ్వైస్ వచ్చేసి డైరెక్ట్గా చెప్పేస్తాం, నువ్వు ఈ పని చేయి అని చెప్పేసి మనం చెప్తాం. బట్ సజెషన్స్లో ఇలా చేస్తే బాగుంటుంది కదా అన్నట్లుగా మాట్లాడతాం అనమాట. మనం అంటే వాళ్ళని కన్సిడర్ చేయమని అడుగుతాం. సో అది అంటే కన్సిడర్ చేయాలా లేదా అనేది వాళ్ళ ఒపీనియన్. సో ఇట్లా ఉంటుంది. హౌ అబౌట్ ట్రయింగ్ ఏ న్యూ అప్రోచ్ టు ద ప్రాజెక్ట్. అంటే ఈ ప్రాజెక్ట్ తయారు చేయడానికి మనం ఎందుకని వేరే పద్ధతిలో ట్రై చేయొచ్చు, మనం వేరే పద్ధతిలో ట్రై చేయకూడదు అన్నట్లు. అంటే ఒక ఒపీనియన్, ఐడియా ఇస్తూ ఉన్నాం వాళ్ళకి. సో ఇలా ఉంటుంది అన్నమాట సజెషన్స్ అనేది. టైప్స్ చూడండి, ఈ మోడల్ వర్బ్స్ అన్నిటినీ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. షుడ్, కుడ్, వుడ్ ఇవన్నీ. అంటే ఈ మోడల్ వర్బ్స్తో మనం షుడ్తో, ఆర్ట్ టు, వీటితో ఈ అడ్వైజెస్ని ఇస్తూ ఉంటాం అనమాట. ఎగ్జాంపుల్ షుడ్ యూజ్ చేసి ఇట్లా రాస్తాం: యూ షుడ్ టాక్ టు యువర్ టీచర్ అబౌట్ ఇట్. యూ షుడ్ టాక్ టు యువర్ టీచర్ అబౌట్ ఇట్. దీని గురించి నువ్వు మీ టీచర్తో మాట్లాడితే బాగుంటుంది అన్నట్లుగా చెప్తాం. ఆర్ట్ టుతో కూడా మనం సజెషన్స్ ఇస్తామన్నమాట, అడ్వైస్. యూ ఆర్ట్ టు 2+V1 ఉంటుంది. యూ ఆర్ట్ టు టేక్ బెటర్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. నువ్వు నీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే మంచిది అని. నెక్స్ట్ కుడ్తో కూడా యూ కుడ్ ట్రై అ డిఫరెంట్ అప్రోచ్. ఇది కూడా అడ్వైజే, కాకపోతే మనం యూస్ చేయమన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే చాలా తక్కువ. నెక్స్ట్ యూ హ్యాడ్ బెటర్. ఇట్ బెటర్ కాల్ ద డాక్టర్ ఇఫ్ ద పెయిన్ డజంట్ గో అవే. నీకు ఇంకా నొప్పి తగ్గకపోతే డాక్టర్కి కాల్ చేస్తే మంచిది. ఇది కూడా అడ్వైస్ ఫామే అనమాట. నెక్స్ట్ వై డోంట్ యూ, క్వశ్చన్తో కూడా స్టార్ట్ చేస్తూ ఉంటాం. వై డోంట్ యూ ఆస్క్ యువర్ కొలీగ్ ఫర్ హెల్ప్. సో సజెషన్స్ చెప్పాం కదా, ఎందుకని నువ్వు నీ కొలీగ్ని సహాయం కోసం అడగకూడదు అని ఒక అడ్వైస్ ఇస్తున్నాం వాళ్ళకు. హౌ అబౌట్తో కూడా ఇస్తాం పైన చెప్పినట్లుగా. హౌ అబౌట్ గోయింగ్ ఫర్ ఎ వాక్ లేటర్. ఎందుకని మనం వాకింగ్కి వెళ్ళకూడదు, ఇది కూడా ఒక సజెషన్స్. సో ఈ డిఫరెంట్ టైప్స్లో ఇస్తూ ఉంటాం అడ్వైజ్లు అండ్ సజెషన్స్. బట్ నేను ఏం రికమెండ్ చేస్తానంటే షుడ్ యూస్ చేస్తే ఈజీగా 2 మార్క్స్ వచ్చేస్తాయి అన్నమాట. జస్ట్ యూ షుడ్. 2 తర్వాత ఏముందో ఆ క్వశ్చన్లో ఇచ్చింది మనం దాన్ని పెట్టేస్తూ ఉంటాం.
చూడండి, ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లా ఇస్తారు, ఒక సిచ్యువేషన్ ఇస్తారు. యువర్ ఫ్రెండ్ హ్యాస్ బీన్ ఫీలింగ్ స్ట్రెస్ డ్యూ టు ఏ హెవీ వర్క్లోడ్. పని ఎక్కువైపోయి పని ఒత్తిడితో మీ ఫ్రెండ్ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. సో అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ టు టేక్ రెగ్యులర్ బ్రేక్స్ టు రెడ్యూస్ స్ట్రెస్. మీరు ఏం అడ్వైజ్ చేయాలంటే మీ ఫ్రెండ్కి రెగ్యులర్గా బ్రేక్స్ తీసుకుంటా ఉండు ఈ స్ట్రెస్ నుంచి, అంటే ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి అని. సో ఏం చేస్తాం, అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ టూ తర్వాత ఏముందో దాన్ని రాసేస్తూ ఉంటాం యూ షుడ్ అని పెట్టి. యూ షుడ్ టేక్ రెగ్యులర్ బ్రేక్స్ టు రెడ్యూస్ స్ట్రెస్, ఆర్ యూ షుడ్ టేక్ రెగ్యులర్ బ్రేక్స్ అండ్ మేనేజ్ యువర్ టైం బెటర్ టు రెడ్యూస్ స్ట్రెస్. ఇట్లా అడ్వైజ్ ఇస్తామన్నమాట. ఇది సెకండ్ సిచ్యువేషన్ చూడండి. యువర్ సిస్టర్ వాంట్స్ టు ఇంప్రూవ్ హర్ ఇంగ్లీష్ స్కిల్స్. మీ సిస్టర్ తన ఇంగ్లీష్ స్కిల్స్ని పెంచుకోవాలని ట్రై చేస్తూ ఉంది, ఇంప్రూవ్ చేసుకోవాలని. అడ్వైజ్ హర్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఎవ్రీడే అండ్ రీడ్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్. మీరు ఏం చేయాలంటే మీ సిస్టర్కి అడ్వైజ్ ఇవ్వండి, రోజు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయమని అండ్ ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాలు చదవమని చెప్పి అని ఒక సిచ్యువేషన్ ఇస్తారు. మనం ఏం చేస్తాం, దానికి ఆన్సర్ ఇట్లా రాస్తాం, యూ షుడ్ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఎవ్రీడే అండ్ రీడ్ మోర్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్. చాలా సింపుల్. ఇంకా యూ ఆర్ టు ఇట్స్ బెటర్ ఫర్ యూ అండ్ ఇట్స్ టైమ్తో కూడా చెప్తా ఉంటాం అడ్వైజ్లు. ఇట్స్ టైమ్ ప్లస్ V2 అనమాట. ఇట్స్ హై టైమ్, ఇట్స్ అబౌట్ టైమ్, పక్కన V2లో రాస్తాం ఆ ఇట్స్ టైమ్ కనుక యూజ్ చేస్తే. ఇట్స్ టైమ్ యూ ప్రాక్టీస్డ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అని చెప్పాలి. ఇట్స్ టైమ్ యూ ప్రాక్టీస్డ్ V2లో ఇట్స్ టైమ్ యూ ప్రాక్టీస్డ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఎవ్రీడే అండ్ రీడ్ మోర్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఇట్లా. ఇంకొక సిచ్యువేషన్, యువర్ కొలీగ్ ఈజ్ అన్ష్యూర్ అబౌట్ విచ్ కెరీర్ పాత్ టు ఫాలో. మీ కొలీగ్ ఒకరు అంటే నెక్స్ట్ కెరీర్లో ఏ డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి క్లారిటీ లేదు. సో అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ టు టేక్ గైడెన్స్ ఫ్రమ్ ఏ కౌన్సిలర్. సో మీరు ఏం చెప్పాలంటే ఈ కెరీర్ గైడెన్స్ ఇచ్చే కౌన్సిలర్స్ ఉంటారు కదా, వాళ్ళని కన్సల్ట్ అయితే నీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పి అడ్వైజ్ ఇవ్వాలి. ఏం చెప్తాం, యూ షుడ్ టాక్ టు ఏ కెరీర్ కౌన్సిలర్ ఫర్ గైడెన్స్ ఆన్ మేకింగ్ ద బెస్ట్ చాయిస్. ఇట్లా చెప్తాం. ఇంకొక సిచ్యువేషన్, యువర్ ఫ్రెండ్ హ్యాస్ బీన్ ఫీలింగ్ టయర్డ్ అండ్ హ్యాస్ ట్రబుల్ స్లీపింగ్. మీ ఫ్రెండ్ చాలా అలసిపోయినారు, సో సరిగా నిద్రపట్టట్లా. మీరేం చెప్పాలంటే అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ టు గో టు బెడ్ ఎర్లియర్ అండ్ క్రియేట్ ఎ బెడ్ టైమ్ రొటీన్. సో ఏం చెప్పాలంటే త్వరగా పడుకోమని చెప్పి ఒక బెడ్ టైం రొటీన్ని క్రియేట్ చేసుకోమని చెప్పాలంటే ప్రతిరోజు సేమ్ టైంకి నిద్రపోయి సేమ్ టైంకి లేచేలాగా ప్లాన్ చేసుకుంటే మంచిగా నిద్రపడుతుంది, ఈ టైర్డ్నెస్ కూడా పోతుంది అని చెప్పి అడ్వైజ్ ఇవ్వాలన్నమాట. ఇట్లా చెప్తాం, యూ షుడ్ గో టు బెడ్ ఎర్లియర్ అండ్ క్రియేట్ అ రిలాక్సింగ్ బెడ్ టైమ్ రొటీన్. నేను యూ షుడ్ని ప్రిఫర్ చేస్తున్నా, మీరు ఇట్స్ టైమ్ కానీ యూ ఆర్ టు ఇట్స్ బెటర్ ఫర్ ఏదైనా మన ఇష్టం, ఏదైనా యూజ్ చేయొచ్చు. వై డోంట్ యూ ఇట్లా కూడా రాయొచ్చు, వై డోంట్ యూ గో టు బెడ్ ఎర్లియర్ అండ్ క్రియేట్ రిలాక్సింగ్ బెడ్ టైమ్ రొటీన్ ? ఇట్లా కూడా రాయొచ్చు. బట్ మార్క్స్ కోసం నేను ఇది ఇలా చెప్తా ఉన్నాను. అవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది మన అంటే రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేయడం కోసం. బట్ ఇక్కడ 10th క్లాస్ సంబంధించి మార్క్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ 2 మార్క్స్ రావడానికి ఈజీ వేలో జస్ట్ యూ షుడ్ ఇదొక్కటి ప్రాక్టీస్ చేసేస్తే చాలా సింపుల్. సో దీన్ని ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 5 minutesలో అంటే ఒకసారి అర్థమైపోతే ఇంక ఎన్నైనా చేస్తూ ఉండొచ్చు. క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అంతే. యువర్ బ్రదర్ స్పెండ్స్ టూ మచ్ టైమ్ ప్లేయింగ్ వీడియో గేమ్స్ అండ్ నెగ్లెక్ట్స్ హిస్ స్కూల్ వర్క్. అడ్వైజ్ హిమ్ టు ఫోకస్ ఆన్ స్టడీస్. మీ బ్రదర్ ఎప్పుడు వీడియో గేమ్స్ ఆడుతూ తన స్కూల్ వర్క్ నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. సో నువ్వు ఏం చెప్పాలంటే అడ్వైజ్ హిమ్ టు ఫోకస్ ఆన్ స్టడీస్. చదువు మీద దృష్టి పెట్టు, ఫోకస్ చేయి అని చెప్పేసి అడ్వైజ్ ఇవ్వాలి. ఇట్లా రాస్తాం, యూ షుడ్ లిమిట్ యువర్ గేమింగ్ టైం. సో నువ్వు గేమింగ్ టైంని తగ్గించేసి అండ్ ఫోకస్ మోర్ ఆన్ యువర్ స్టడీస్. లేకపోతే యూ షుడ్ ఫోకస్ ఆన్ స్టడీస్ అని కూడా రాయొచ్చు, మన ఇష్టం. జస్ట్ యూ షుడ్ ఫోకస్ ఆన్ స్టడీస్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్, యువర్ కజిన్ వాంట్స్ టు లూజ్ వెయిట్ అండ్ బికమ్ హెల్దియర్. సో మీ కజిన్ ఒకరు చాలా లావుగా ఉన్నారు, వాళ్ళు కొంచెం వెయిట్ లూజ్ చేసుకొని హెల్దీగా మారాలని అనుకుంటా ఉన్నారు. సో అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ టు ఈట్ హెల్దీ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. సో మీరు అడ్వైజ్ ఇవ్వాలి, మంచి ఫుడ్ తింటూ డైలీ ఎక్సర్సైజ్ చేయండి అని. సో ఇట్లా రాస్తాం, యూ షుడ్ స్టార్ట్ ఈటింగ్ హెల్దియర్ ఫుడ్స్ అండ్ ఎక్సర్సైజింగ్ రెగ్యులర్లీ. ఓకే, స్టార్ట్ యూజ్ చేసినాం అనుకో పక్కన ఐఎన్జీలో చెప్తూ ఉంటాం. లేకపోతే యూ షుడ్ ఈట్, ఒకవేళ జస్ట్ V1లో రాస్తే యూ షుడ్ ఈట్ హెల్దియర్ ఫుడ్స్ అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ అని రాయాలి. ఇన్కేస్ స్టార్ట్ కనుక యూజ్ చేసినాం అనుకో పక్కన V4 రాస్తాం, ఈ ఐఎన్జీ V4లో రాయాల్సి ఉంటుంది అనమాట. యూ షుడ్ స్టార్ట్ ఈటింగ్ హెల్దియర్ ఫుడ్స్ అండ్ ఎక్సర్సైజింగ్ రెగ్యులర్లీ అని. నెక్స్ట్ ఇంకో సిచ్యువేషన్, యువర్ ఫ్రెండ్ ఈజ్ అన్ష్యూర్ వెదర్ టు అటెండ్ ఏ పార్టీ ఆర్ స్టే హోమ్ టు స్టడీ ఫర్ అన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్. అడ్వైజ్ హిమ్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. మీ ఫ్రెండ్ ఒక పార్టీ ఉంది, ఇంపార్టెంట్ పార్టీ, ఎగ్జామ్ కూడా ఉంది. సో పార్టీకి వెళ్ళాలా ఎగ్జామ్కి వెళ్ళాలా అని చెప్పేసి డిసైడ్ చేసుకోలేకపోతూ ఉన్నారు. సో మీరు ఏం చెప్పాలంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వు, అది ఇంపార్టెంట్ కదా అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇట్లా చెప్తాం, యూ షుడ్ స్టే హోమ్ అండ్ స్టడీ ఫర్ ద ఎగ్జామ్.
యూ కెన్ ఆల్వేస్ అటెండ్ అనదర్ పార్టీ లేటర్. సో ఇది మన ఇష్టం అనమాట, ఇది ఎక్స్ట్రా. సో ఇది రాయాల్సిన అవసరం లేదు, ఇది ఇక్కడితోనే స్టాప్ చేసేయచ్చు. రాయాలనుకుంటే ఇది కూడా రాయొచ్చు. పార్టీకి ఎప్పుడైనా అటెండ్ అవ్వచ్చు, నెక్స్ట్ పార్టీస్ ఉంటాయి. సో ఎగ్జామ్స్ మళ్ళీ ఉండవు కదా, ఉన్నప్పుడే కంప్లీట్ చేసుకోవాలా సో అని చెప్పేసి. నెక్స్ట్, యువర్ నేబర్స్ కార్ కీప్స్ బ్రేకింగ్ డౌన్ బట్ దే హ్యావెంట్ టేకెన్ ఇట్ ఏ మెకానిక్ ఎట్. సో మీ పక్కింటి వాళ్ళ యొక్క కార్ అప్పుడప్పుడు ట్రబుల్ ఇస్తూ ఉంది. సో మీరు ఏం చెప్పాలంటే మెకానిక్ దగ్గరికి వాళ్ళు ఇంకా తీసుకెళ్ళాలి, నువ్వు చెప్పాలి. అడ్వైస్ హిమ్ ఆర్ హర్ టు టేక్ ఇట్ టు ద మెకానిక్ బిఫోర్ ఇట్ గెట్స్ వర్స్. అది ఇంకా సీరియస్ ప్రాబ్లం అవ్వడానికంటే ముందే కార్లో ప్రాబ్లం అనమాట, మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అడ్వైజ్ ఇవ్వాలి. యూ షుడ్ టేక్ యువర్ కార్ టు ఏ మెకానిక్ బిఫోర్ ఇట్ గెట్స్ వర్స్. అది ఇంకా తీవ్రం కాకముందే, ఇంకా డ్యామేజ్ అవ్వకముందే మెకానిక్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి మనం చెప్తామన్నమాట. సో మార్క్స్ కోసం జస్ట్ యూ షుడ్ అనేదాన్ని చెప్తా ఉన్నాం. యూ కెన్ యూజ్ ఎనీథింగ్ యూ వాంట్. బట్ కాకపోతే సమ్టైమ్స్ పక్కన అడ్వైజ్ హిమ్ బై యూజింగ్ ఆర్ట్ టు అడ్వైజ్ హిమ్ బై యూజింగ్ ఇట్స్ టైమ్ అట్లా ఇచ్చినప్పుడు ఓన్లీ వాటితోనే రాయాల్సి ఉంటుంది అనమాట. కాకపోతే అట్లా ఎప్పుడు ఇవ్వాలా. సో జస్ట్ అడ్వైజ్ అని ఇస్తారు అంతే. సో మనం వీటిలో ఏదైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఐ రికమెండ్ యూ టు యూస్ షుడ్. సో మీ అందరికీ ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.